ఐఏఎస్ మనం 2023 ప్రీవియస్ ఇయర్ పేపర్లో క్వాంట్లో ఏ క్వశ్చన్స్ అడిగాడు, అంతేకాకుండా వాటి సొల్యూషన్స్ ఏం చేయాలని చెప్పి మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వస్తే ఇది ఒక డిఏ. డిఏలో ఏమి ఇచ్చాడంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పీక్యూఆర్ అని 3 కంపెనీస్ ఉన్నాయి. పీక్యూఆర్ డిఫరెంట్ కంపెనీస్ పీక్యూఆర్ ఇన్ 3 మంత్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జనవరిది, ఫిబ్రవరి, మార్చ్. ఏమి ఇచ్చారు ఇక్కడ? మేల్ ప్లస్ ఫీమేల్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్. క్వశ్చన్స్ చూద్దాం మనం. క్వశ్చన్ అంటే ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ వర్కింగ్ ఇన్ కంపెనీ క్యూ ఇన్ ఫిబ్రవరి ఈజ్ ఇంక్రీజ్డ్ బై X. దెన్ ద రేషియో between the number of persons working in company Q from January to February is 3:4. అంటే ఏంటంటే కంపెనీ క్యూలో అది ఫిబ్రవరిలో 500 పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎక్స్ పెరిగితే ఆ రేషియో జనవరి ఫిబ్రవరికి కంపెనీకి 3:4 వస్తుంది. యాక్చువల్లీ జనవరిలో కంపెనీ క్యూలో 250 పీపుల్ ఉన్నారు, ఫిబ్రవరిలో 500 ఉన్నారు. ఇది 600 అయితే 100 పెరిగితే యాక్చువల్లీ 450 ఉంది. సో 150 4 times 3:4. సో ఎంత ఇంక్రీజ్ అయింది? 100 ఇంక్రీజ్ అయింది. ఆల్సో ఆప్షన్ సి. నెక్స్ట్ పిఎన్క్యూ ఫిబ్రవరిలో వచ్చి 300 ప్లస్ 500, 400 plus 500, sorry, 400 plus 500 is 900, and March లో 300 plus 600, so 900, so 1:1. ఆల్సో మీరు ఈ 2 క్వశ్చన్స్ 3rd and 4th వీడియో పోస్ట్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీడియో చూసి నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం సింప్లికేషన్కి వద్దాం. సింప్లికేషన్కి వస్తే 64 అంటే 8 plus 3 11 into 3 33 750 minus 33 is 770. Next, root 36 means 6 into 8 by 4. 2 times 6 2s are 12. Next, 60% of 750 means 15 into 3 is 45, so 450. 450 minus 30 plus 20% plus 40. Total 460. Next, 76 by 37 into 148 by 57. We will write over here. మనకు రాసుకుందాం. 76 by 37 into 148 by 57 into 87 by 8. మీరు చూసినట్టయితే 2 సార్లు 3 సార్లు 12 28 7 సార్లు. And 37 will go on. 2 is 70 is 35 30 38. So answer will be 38 into 87 by 57. Multiplication చేయండి. The 3 table 19 times and 3 table 29 times. 19 table 2 times. 29 is 54. 58. 47% of 2350 and 41% of 4110. And 47 to 50 అంటే then మనం 47 by 2 గా రాసుకోవచ్చు. into 47 minus 41 into
దీన్ని మనం 23గా రాసుకోవచ్చు. 23/2. దీని టోటల్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 47²/2 will be around 2209/2 minus 41 into 43 is 943/2. So minus is divided by we will get 633 as our answer. 633. We'll clear space కొంచెం క్లియర్ చేసుకుందాం. Two hundred into 19 divided by 400 into 10. First we need to do the bracket 1. 200 into 19, 19, 38. 38 by 400 into 10. 0, 0. 19 to 50. 19 లో సగం, half 19 లో సగం is 9.5. So answer will be 950. Next, 240/12. You can write this దీన్ని రాసుకోవచ్చు. 12 into 2 into 10 into 12. 12 12s are 144. 144 2s are 288. 0. Or we can calculate directly. 140 2 times 6 times. 6 into 10 60 plus 4 64. And 726 divided by 121 is 6 times. 5 6 are 30. 36 36 it will be 0. Simplification. Closest sum చూసుకోండి. ఇట్లా ఫిఫ్త్ వన్ లాంటి హార్డ్ సమ్స్ ఇట్ విల్ టేక్ మోర్ టైం. నెక్స్ట్ స్లైడ్. మిగిలినవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ సమ్ చూసుకుంటే ఆ షాప్ కీపర్ సోల్డ్ ఆర్టికల్ ఎట్ 10% ప్రాఫిట్. ఏ అనే షాప్ కీపరు 10% ప్రాఫిట్కి ఆర్టికల్ సోల్డ్ చేశారు. అదే ఆర్టికల్ని బి అనే ఆఫీసర్ 20%కి సోల్డ్ చేశారు. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చి 120 రూపాయలు అయితే దాని కాస్ట్ ప్రైస్ ఎంత? మనం చూసుకున్నట్టయితే ఏ వచ్చి మనకి 100 రూపాయలకు బుక్ అమ్మాడు అనుకుంటే ఆ బుక్ 110 రూపాయలకు అమ్మాడు, 10% ప్రాఫిట్. బుక్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే. బి బుక్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే 120 రూపాయలకు అమ్మాడు. ఏకి వచ్చిన ప్రాఫిట్ 10 రూపాయలు, బికి వచ్చిన ప్రాఫిట్ 20. మనకి రెండు కలుపుకుంటే 30. బట్ మనకేంటి ఇది 120 రూపీస్ ఇద్దరి మీద ప్రాఫిట్ వచ్చింది అంటే, సో టోటల్ ప్రాఫిట్ 120/30 అంటే మన కాస్ట్ ప్రైస్ విల్ బి 400 రూపీస్ కాస్ట్ ప్రైస్. సో ఆప్షన్ 2. నెక్స్ట్, ఆ సెల్లర్ కావ్య అనే ఆమె శాలరీ 12,500 అయితే అండ్ షీ స్పెండ్ సమ్ అమౌంట్, కూరగాయలు గ్రోసరీస్ కొనడానికి సమ్ అమౌంట్, అండ్ షీ స్పెండ్ ఆన్ రెంట్ 2,000 మోర్ దెన్ గ్రోసరీస్. తను గ్రోసరీస్ కొనడానికి ఎక్స్ అనే అమౌంట్ స్పెండ్ చేస్తే రెంట్కి పెట్టడానికి ఎక్స్ ప్లస్ 2,000 అమౌంట్ పే చేసింది. తన సేవింగ్స్ రిమైనింగ్, తన దగ్గర మిగిలిన 4,500 అయితే ఫైండ్ ద రేషియో ఆఫ్ అమౌంట్ స్పెంట్ ఆన్ గ్రోసరీస్కి రెంట్కి రేషియో కనుక్కోమంటే, అంటే ఎక్స్ ప్లస్ 2,000 రేషియో మనం కనుక్కోవాలి. సో మనకి 4,500 మిగిలినాయి కాబట్టి, సో 12,000లో 500 4,000 తీసేస్తే ఇట్ విల్ బి 8,000. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2,000. అప్పుడు మనకి ఇక్కడ 2x is equal to 6,000 వస్తుంది. then x is equal to 3,000.
మనకి గ్రోసరీస్ ఖర్చు 3000 అయితే 5000 మనకి ఖర్చు 3:5. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏమైందంటే టు ట్రైన్ ఎక్స్ అండ్ వై హ్యావింగ్ ఎ స్పీడ్ ఆఫ్ 4329. రెండు ట్రైన్లు ఎక్స్ వై దాని యొక్క స్పీడ్ 23 km/h గంటకి. ట్రైన్ ఎక్స్ crosses a standing train y is 27 seconds while moving in the opposite direction. అంటే ఇప్పుడు ట్రైన్ ఎక్స్ ఇలా వెళ్తుంది అనుకుంటే ట్రైన్ వై దానికి వ్యతిరేక దిశలో వెళ్తుంది. ట్రైన్ వై యొక్క ఎక్స్ యొక్క స్పీడ్ ఏమో మనకి 43 కిలోమీటర్లు, వై యొక్క స్పీడ్ ఏమో 29 కిలోమీటర్లు. ఇప్పుడు ట్రైన్ వై లో ఒక పర్సన్ని క్రాస్ చేయడానికి ట్రైన్ ఎక్స్ 27 సెకండ్ల సమయం తీసుకున్నది. ఇప్పుడు 27 సెకండ్ల టైం తీసుకుంది. ఎక్స్ యొక్క లెంగ్త్ ఎంత కనుక్కోమన్నారు. మనకి ఇటు ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే రెండు స్పీడ్లు ఎప్పుడు యాడ్ అవుతాయి. 43 + 29 అంటే మనకి 72 మన మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 5/18తో మల్టిప్లై చేస్తాం. మనకి 20 మీటర్లు/సెకండ్ వస్తుంది. సో మనకి 27 సెకండ్లో ఎన్ని రావాలో కొనుక్కుంటే ఇంటూ 27 వేస్తే 540 మీటర్లు వస్తుంది. ట్రైన్ యొక్క డిస్టెన్స్ 640 మీటర్లు. ఇక్కడ రెండో క్వశ్చన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి. అంటే ఇప్పుడు ఏదైనా వర్క్ చేసినప్పుడు ఏకి బికి అండ్ బికి సికి యొక్క క్యాపబిలిటీ యొక్క రేషియోస్ వచ్చేసేసి 5:8 అండ్ 28:5. మనం ఈ రేషియోస్ సమానం చేయడానికి దీన్ని ఇంటూ 2తో దీన్ని ఇంటూ 7తో చేసుకున్నప్పుడు మనకి 5 7s are 30, 7s are 56, 2 8s are 56 అండ్ 30, 6 5s are 30 వస్తుంది. మనకి ఇది వర్క్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ బి అండ్ సి. అంటే ఏ రోజుకు 35 యూనిట్లు వర్క్ చేయగలిగితే బి 56, సి 36. ఒకవేళ ఏ అండ్ సి కలిసి రోజుకి 12 రోజుల 12/13 రోజుల్లో మీకు వర్క్ కంప్లీట్ చేయగలిగాయి అంటే ఏ అండ్ బి అంటే 65 రోజుల్లో చేయగలిగాయి అంటే 65 × 12 అంటే 130 × 6 రాసుకోవచ్చు. రాసుకుంటే మనకి 600 780 ప్లస్ 12/3ని 5 times 60. మనకి టోటల్ వర్క్ చేయాల్సిన యూనిట్స్ వచ్చి 840 యూనిట్స్. బి యొక్క ఎఫిషియన్సీ రోజుకి 56 యూనిట్లు వర్క్ చేయగలుగుతుంది బి. సో 56 వేసుకుంటే మనకి 15 రోజుల్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. మనం ఈ సమ్ని ట్రిక్స్తో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ a person invested in amount 2000 per life 6% interest and the scheme remaining is 7% interest. If the total interest obtained on year is 125, then find the amount. అంటే ఒక పర్సన్ దగ్గర 2000 రూపాయలు ఉన్నాయి. అతను 2 స్కీముల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఒక స్కీమ్లో ఏమో 6% ఇంట్రెస్ట్ వచ్చింది, 7% ఇంట్రెస్ట్ వచ్చింది. రెండో స్కీమ్లో ఈ రెండింటిని సింపుల్ ఇంట్రెస్ట్లోనే అప్లై చేశాడు. సో తనకి 1 year తర్వాత వచ్చిన ప్రాఫిట్ 125 రూపాయలు. సో 6%లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడని కనుక్కోవాలి. యాక్చువల్లీ మనం నార్మల్గా చూసుకుంటే 2000కి 6% అంటే షార్ట్ కట్లో చేయాలని 2000 6% ఈజ్ 120 రూపీస్. సో ఈ 120కి 125కి డిఫరెన్స్ 5 రూపీస్. సో మనకి 5 రూపీస్ 1% ఇంట్రెస్ట్లో రావాలంటే 100 రూపీస్కి 1 రూపీ 1% ఇంట్రెస్ట్ 5 రూపీస్ అంటే 500కి 5 రూపీస్. 500కి 5 రూపీస్ కాబట్టి 2000లో 1500 అనేది 6% గాను, 2000లో
500 అనేది 7% గాను ఇన్వెస్ట్ చేశాడు. సో 1500 వచ్చింది. The ratio between upstream and downstream of a boat is బోటు పైకి వెళ్ళేటప్పుడు స్ట్రీమ్కి ఆపోజిట్గా ప్రవాహానికి ఎదురుగా వెళ్ళేటప్పుడు 7 km/h లేదా 7 km ఇంటూ x డిస్టెన్స్తోను అండ్ కిందకు వచ్చేటప్పుడు 9 km స్పీడ్ 9 km x స్పీడ్తోనూ కిందకు వస్తుంది. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టైమ్ టేకెన్ బై బోట్ ఇన్ కవర్ ఇస్ 38 అంటే ఇది పైకి వెళ్ళి కింద రావటానికి 378 కిలోమీటర్లు పైకి వెళ్ళి కింద రావటానికి 4 గంటల తేడా తీసుకుంది. లైక్ పైకి వెళ్ళేటప్పుడు 12 గంటలు, కిందకి వెళ్ళేటప్పుడు 8 గంటలు, సో 4 గంటల తేడా తీసుకుంది. ఇప్పుడు ఏమన్నాడంటే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ స్ట్రీమ్ అన్నాడు. మనం ఇప్పుడు దాని స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ కనుక్కోవాలంటే ఫస్ట్ 7:9 అంటే అప్ స్ట్రీమ్ 9 స్ట్రీమ్ రేషియో. మన ఇదే రేషియోలో 7 + 9 ఈ 16/2 స్టిల్ వాటర్, బోట్లో స్టిల్ వాటర్ స్పీడ్ 8 km అవుతుంది, 8x అవుతుంది. ఇప్పుడు మనకి ఈ 378 ఎగ్జాంపుల్గా తీసుకుంటే 378 అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి మనకి 5 and 28 4 times 54 అండ్ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళటానికి 4 times 36 42. ఇఫ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్టయితే మనకి 12, కానీ మనకి డిఫరెన్స్ 4 hours అన్నారు కాబట్టి 4 వేసుకుంటే మనకి రేషియో 3 వస్తుంది. 3 అంటే స్పీడ్ని మనం ఇంటూ 3 స్పీడ్ అంటే x = 3. సో మనకి స్పీడ్ అప్ స్ట్రీమ్లో వెళ్ళటానికి 21, 9 × 3 27 డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అండ్ 8 × 3 స్ట్రీమ్ స్పీడ్, 8 × 3 24. ఇది బోట్ స్ట్రీమ్ ఆన్ స్టిల్ వాటర్. సో మనకి 3 km/h అనేది ఆన్సర్. నెక్స్ట్ స్లైడ్కి, నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్.